నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. యలమంద గ్రామంలో భారీ ఎత్తున కాటన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు 42 ద్విచక్ర వాహనాలతో పాటు పలు మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. నర్సారావుపేట రూరల్ పోలీసులు యలమంద గ్రామంలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. డీఎస్పీ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోకి వచ్చే అన్ని దారులను మూసివేసి అనుమానిత వ్యక్తులు మరియు ఇళ్లలో సోదాలు చేశారు. ప్రధానంగా వాహన తనిఖీలపై దృష్టి సారించిన పోలీసులు రికార్డులు సరిగా లేని, నెంబర్ ప్లేట్లు లేని 42 బైక్లను గురించి సీజ్ చేశారు. వీటితో పాటు గ్రామంలో కొందరి వద్ద ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. నేరాల నియంత్రణ ధ్యేయంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీసులు తెలిపారు. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంటే 23 ఏప్రిల్ 2026 పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యల్లమంద గ్రామం నందు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సుమారు 105 మంది, ఒక 3 సిఐలు, ఇంకా 11 మంది ఎస్ఐలతో కలిపి 105 మంది పోలీస్ బృందం కలిసి ఆపరేషన్ చేశాము. మొత్తం ఈ ఆపరేషన్లో ఒక 40 2 వీలర్స్, ఇంకా ఒక 2 కత్తులు, 3 గొడ్డలు దొరకడం, సీజ్ చేయడం జరిగింది. అవి దేనికోసమైతే ఉపయోగిస్తున్నారో అవి తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సందర్భంగా నేను ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ యలమంద జంక్షన్లో ఇది కాస్త యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరూ 2 వీలర్స్ ఎప్పుడైతే వెళ్తున్నారో హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం చేయాలని మా విజ్ఞప్తి. అండ్ ఎండ తీవ్రత కూడా కాస్త ఈ వేసవకాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటాయని సూచనలు ఉన్నాయి. నెససరీ ఏమైనా పనులు ఉంటేనే బయటికి రండి, కానీ మధ్యాహ్నం పూట వచ్చి ఈ హెల్త్ అనేది పాడు చేసుకోవద్దు. తర్వాత వేసవి సెలవులు మొదలవుతున్నాయి ఇప్పుడు పిల్లలందరికీ. ఈ జలాశయాల దగ్గరికి ఈ పిల్లలందరూ వెళ్ళి ఈతకి సరదాగా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏమనగా, వాళ్ళు ఏమైనా ఈ సరదాలకి వీటికి వెళ్తుంటే వెళ్ళకుండా చూడండి ఫస్ట్ ఈతకి వెళ్తున్నప్పుడు. అండ్ 2, వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారో అన్నీ కాస్త ఒక కన్నేసి ఉంచాలని మా విజ్ఞప్తి. ఈ తీర్థయాత్రలు కూడా చాలామంది వెళ్ళడం చేస్తారు ఈ వేసవకాలంలో. వెళ్తుంటే ఒకసారి మీ వాల్యుబుల్స్ ఏమైనా జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ ఉంటే బ్యాంక్లో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ అది చెయ్యని సందర్భంలో పోలీసు వారికైనా చెప్పండి ఎన్ని రోజులకి వెళ్తున్నారు, ఆ ఇల్లు ఏ ఇల్లు అని చెప్తే మేము బీట్ పోలీసో లేకపోతే మహిళా పోలీసుకో అప్రమత్తం చేసి అది ఏ దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ అండి.